వేణుతో ఒకసారి మాట్లాడదాం. వేణు, ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ఇది కేవలం ఒక తమలో తాము కొట్లాడుకునే పదవుల కోసమో కాంట్రాక్టుల కోసమో తమలో తాము కొట్లాడుకునే ఒక రాజకీయ పార్టీల తప్ప ఒక ప్రభుత్వంలా వ్యవహరించట్లేదు అన్న దానికి సంబంధించి ప్రజలు ఏమంటున్నారు? అంటే స్వేచ్ఛ యాక్చువల్ అయితే ప్రజాప్రతినిధి అంటే ప్రజల కోసం మాత్రమే పనిచేయాలి. ముఖ్యంగా ప్రజలు ఎన్నుకునేది ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో ఉంచుకొని ఎవరైతే తమకు సమస్యలు ఏమున్నా కానీ వాళ్ళ దగ్గర పోతే సమస్యలు తీరుతాయన్నట్టుగా ఉండాలే కానీ వారి దగ్గరికి వెళ్తేనే సమస్యలు వస్తాయన్న తీరులో మాత్రం వ్యవహరించాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ముఖ్యంగా పొలిటికల్ సెటర్స్ ఇప్పుడు క్యాజువల్గా ఏదన్నా విద్యకు సంబంధించిన విషయాన్నే మాట్లాడాల్సి వస్తే ఆ విద్యకు సంబంధించిన విషయం పక్కదారి పట్టి పొలిటికల్ సెటర్స్ వేసిన నేపథ్యం మనకు స్పష్టంగా ప్రచోడ కనిపిస్తుంది. అట్లాంటి పరిస్థితి అనేది ఇటు విద్యార్థినులు ఉంటారు, మామూలు కామన్ మెన్స్ ఉంటారు, మేధావులు ఉంటారు. వీళ్ళందరూ అంటే ఒక ప్రజాప్రతినిధి పొలిటికల్ సెటర్స్ ఎక్కడేయాలి అక్కడేయాలి. అంటే ఎలక్షన్స్ ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటివి వాడాలి. కానీ ప్రజల కోసం ఎన్నిక కాబట్టినటువంటి ప్రజాప్రతినిధులు పొలిటికల్ సంబంధించినటువంటి ప్రతి విషయంలో కూడా అది ఏదన్నా కానీ అది ఏ ప్రోగ్రామ్ అన్నా కానీ పొలిటికల్ సెటర్స్ వేయడము, ఏదో దాన్ని ఒక కామెడీగా తీసుకోవడం, అంటే వాళ్లకు ఒక పదవి ఇచ్చింది ఎందుకంటే ప్రజల కోసం ప్రజల శ్రేయస్సు కోసం మాత్రమే పనిచేయమని మాత్రమే. కానీ అలాంటిది పక్కన పోయి ఇతర పార్టీల మీద ఒకరికి ఒకరు విమర్శించుకోవడాలు స్పష్టంగా మనకు అనిపిస్తుంది. ఇది ఆరోగ్యకరమైనటువంటి కాదు. ఓన్లీ ఎన్నికలప్పుడు మాట్లాడితే బాగుంటుంది. కానీ ఒక విద్యకు సంబంధించో వైద్యం సంబంధించి వచ్చినప్పుడు ఒక మంత్రి వచ్చినప్పుడు దాని గురించి మాత్రమే మాట్లాడాలి. కానీ ఇప్పుడు అట్లా నడుస్తలేదు స్వేచ్ఛ. ముఖ్యంగా ఏంటంటే పొలిటికల్ సెటర్స్ వేసినప్పుడు వాళ్ళకు వాళ్ళే నవ్వుకోవడాలు ఇవి చేస్తున్నారు. కానీ మరి ఎదురుగా ఉన్నటువంటి బంగారు భవిష్యత్తు ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, అక్కడ వచ్చినటువంటి కామన్ మెన్స్ కావచ్చు, వీళ్ళంతా కూడా ఏమర్థం చేసుకున్నారు అనేది పక్కన పెడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రజల కోసం మాత్రమే, ప్రజా శ్రేయస్సు కోసం మాత్రమే వీళ్ళని 5 సంవత్సరాలు అధికారం ఇస్తారు. 5 సంవత్సరాలు కూడా ప్రజలకు ఎక్కడ ఏ సమస్య వచ్చినా కూడా మేమున్నామంటూ రావాలే. కానీ మేము వస్తున్నామంటే ప్రజలు భయపడి వెళ్ళిపోయే పరిస్థితి తీసుకురాకూడదు. అంటే ఏదేమైనా కానీ ఈ పొలిటికల్ సెటర్స్ కానీ చిన్న పెద్ద లేకుండా మాట్లాడుకోవడం ఇట్లాంటివి కూడా ఇది రాజకీయాలకు అంత మంచిది కాదు, ఇది రాష్ట్ర భవిష్యత్తు కూడా అంత మంచిది కాదని చెప్పుకోవచ్చు స్వేచ్ఛ.